పాపారాయుడు కావాలనే ఒక నర్స్‌కి డాష్ ఇచ్చి, ఆవిడ చేతిలో ఉన్న ట్రేలో నుండి నైఫ్స్ అన్నీ కూడా కింద పడిపోయేలా చేస్తాడు. అందులో ఉన్న ఒక కత్తిని తీసుకొని పాపారాయుడు మెల్లగా వైజయంతి నిద్రపోతూ ఉంటే హాస్పిటల్ రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న నర్స్‌ని ఒక్కసారిగా తన్నడంతో ఆవిడ స్పృహ కోల్పోయి పడిపోతుంది. వైజయంతి వీల్ చైర్‌లో కూర్చొని ఉంటుంది. నువ్వు ప్రాణాలతో ఉండకూడదమ్మీ, నిన్ను ఇప్పుడే చంపేస్తా అంటూ కత్తి తీసుకుని వైజయంతిని రాయుడు పొడవబోతూ ఉంటే వైజయంతి అతని చేతిని అడ్డుపట్టుకుంటుంది. ఈ లోపల సామాన్ మొత్తం కింద పడిపోయిన నర్సు అదేంటి అన్నీ ఉన్నాయి కానీ నైఫ్ కనిపించట్లేదే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ధాత్రి నర్సు మాటలు విని ఏంటి ఈవిడ కత్తి కనిపించట్లేదా అని డౌట్ వచ్చి వైజయంతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక రాయుడిని చాలా గట్టిగా పోటీ పడి మరీ వైజయంతి అడ్డుకుంటూ ఉంటుంది. రాయుడు చేతిలో ఉన్న కత్తిని లాగేసుకొని రాయుడికే చూపిస్తూ దగ్గరికి రాకన్నా పొడి చేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు బ్రతికి ఉంటే నా పరువు పోతుందమ్మీ అని రాయుడు అంటూ ఉంటే, నేను తప్పు చేయలేదన్నా, అసలు ఆ శ్రీవల్లి నా కూతురు కాదన్నా అంటూ వైజయంతి అరుస్తూ చెప్తూ ఉంటే అప్పుడే ధాత్రి అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది. ఆ శ్రీవల్లి నా కూతురు కాదు, సుహాసిని కూతురు. ఆ సుహాసినికి పుట్టిన రెండో కూతురు ఈ శ్రీవల్లి అని వైజయంతి నిజం చెప్పేస్తుంది. ఆ కేదార్ గాడి సొంత చెల్లియే ఈ శ్రీవల్లి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఆ రోజు సుహాసిని కడుపుతో ఉన్నప్పుడు ప్రాణాలు వదిలేస్తూ ఈ ఆడబిడ్డకి జన్మనిచ్చిందే ఆ పిల్లేనా ఈ పిల్ల అని రాయుడు అడుగుతాడు.